because you created a fictional city, Saholo, Vaji city అనేది కానీ అదంతా when you create a world దానిలో ఉండే రూల్స్ అవన్నీ మీకు మాత్రమే ప్రాపర్. అది కూడా ఏమైపోయిందంటే అది చాలా పెద్ద సిటీ అది అయిపోయేసరికి ఐ కుడెంట్ రియలీ స్పెండ్ టైమ్ ఆన్ దట్. అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోయి ఇవి ఎక్కువ ఉన్నాయి. సో అంత టైం అది ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ లైట్ గానే ఆ సిటీకి వచ్చింది కూడా ఫస్ట్ లో నుంచి రాకుండా. సో దానివల్ల ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు పుట్ లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత 2.5 hours కన్నా ఎక్కువ తీయకూడదు, అంత మించి ఏం తీస్తాం. సో మేము యాక్చువల్లీ చాలా అనుకున్నాం అనమాట, ఒక 30 minutes షార్ట్ ఫిల్మ్ చేద్దాం సిటీ గురించి, దెన్ సినిమా రిలీజ్ అవుతుంది ఎలా చాలా అలా అనుకున్నాం. కానీ సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది, బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇలా అనుకున్నాం. కానీ బట్ మనం ఓవర్ అయిపోతుందా పోనీ పక్కన పెట్టాం. భోజనం పెట్టుకుని వెళ్తా. వాట్ జానర్ వుడ్ యు డూ వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంతా లైక్ యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ అలా ఉంటే. అంటే ప్రభాస్ అనే ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆఫ్టర్ బాహుబలి ఆ ఇమేజ్ బట్ వి ఎంజాయ్డ్ హిస్ కామెడీ బిఫోర్. లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గై అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, రాయన్ గోస్లింగ్ కదా. ఫాల్ గై చూస్తే ఐ థింక్ ఆ స్పేస్ లో గై విత్ లైక్ స్టండబుల్ ఉంటాడు, అదే కదా స్టండబుల్ ఉంటాడు, ప్రాబ్లం లో ఉంటాడు, బట్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. బట్ దాన్ని ఇన్ ఎ ఫనీ వే, బట్ ఫుల్ ఆఫ్ యాక్షన్. Since you directed both Pawan Kalyan garu and Prabhas garu, can you tell one quality which is common in both of them? Both of them are very 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 genuine people అనిపించింది. అంటే they don't harm other people. అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి, అతను ఇలా చేయాలి, అతను బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. So yeah, one quality you picked from each of them. లైక్ ప్రభాస్ గారు ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా, చిన్న ఆవిడ ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్, ఈ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. మనం కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు, ఏదో కొత్త విషయం అంటే తెలుసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యు లైక్ సంథింగ్ కదా అసలు ఇంత ఎక్షన్, దట్స్ వై హి బ్రింగ్స్ ఆల్ దోస్ ఇంటూ హిస్ మూవీస్ ఆల్సో. మనం చిన్నప్పటి నుంచి అరే ఏంట్రా ఇవన్నీ హిందీ సాంగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ అదే నేను యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే వి షార్ట్ వన్ థింగ్ అనమాట, పంచగంటలో మేము షూట్ చేసాం క్రావ్ మాగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తుంటే, ఐకిడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసు అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడతో ఆగలేనా, లేదు ఇంక బాగా చేయాలి మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ని, పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి దాని యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని, సో ఇది చూడు ఈ మూవ్ బాగుంది అంటే సరే ఇదంతా నేను ఒక కన్స్ట్రక్ట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంతా చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్. హాఫ్ డే సీక్వెన్స్ 3 days షూట్ చేసాం. వన్ మల్టీ స్టారర్ యూ వుడ్ లవ్ టు డైరెక్ట్? అంటే ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అయితే. హౌ డిడ్ యూ కీప్ యువర్ కూల్ వెన్ యూ హ్యాడ్ ద ఇమ్మెన్స్ ప్రెషర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎ ఫిలిం? ఆ ప్రెషర్ని ఎలా అంటే కామ్గా ఉండమే. లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నీషియన్తో వర్క్ చేశాను. సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ ఇఫ్ యూ నో సంథింగ్ స్టే కామ్. ఆ మూమెంట్ని ఎక్కువ టెన్షన్ పడకుండా కామ్గా ఉంటే బెటర్. ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట. సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోంవర్క్ చేస్తాం, లైక్ చాలా హోంవర్క్ చేసి వెళ్ళాము.